హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధనాబాలు సూపర్ జోడీ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పార్ట్ 3లోకి వచ్చేద్దాం. అతని నెంబర్ నేను నలిపి పడేశాను కదా. బాగున్నారా అందరూ? మర్చిపోయాను అడగడం. బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇప్పుడు పార్ట్ 3లో మా ఆయన గురించి చెప్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబోయ్. ఇప్పుడు ఆ వేపాకుని నలిపి పడేశాను. ఇంకా నెంబర్ నా మైండ్లో ఉందని నాకు తెలీదు, తెచ్చిన మా తమ్ముడికి తెలీదు, ఇచ్చిన మా బావకు కూడా తెలియదు అనమాట. ఈ ప్రాసెస్లో నేను వెళ్ళిపోయాను మా ఇంటికి. అతన్ని చెడమడ తిట్టేసి మా తమ్ముడి దగ్గర నేను వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయాక సడన్గా ఒకరోజు ఒక 2 రోజులు గడిచింది. నాకు కోపం వచ్చింది. అసలు వాడు సైలెంట్గా వెనకాల తిరిగేవాడు తిరగాల. నన్ను ఏమనుకుంటున్నాడు? నాకేంటి ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమన్నాడు? వీడికి ఎంత పొగరు కదా, వీడి పొగర్ని దించాలా. ఇంకోసారి ఏ అమ్మాయి జోలికి వీడు వెళ్ళకూడదు అని చెప్పి ఏం చేశానంటే ఆ నెంబర్ నా ఫ్రెండ్స్ అందరికి ఇచ్చేసాను కదా. నా ఫ్రెండ్స్లో ఒక అమ్మాయి ఉన్నదండి, తన పేరు వద్దులేండి. తను ఏంటంటే తనకి 10th మ్యారేజ్ చేసేసారు ఇంట్లో వాళ్ళు. చేసేస్తే అతను ఒక శాడిస్ట్ అని చెప్పచ్చు. శాడిస్ట్ తనని సరిగా చూసుకోలేదు. అంటే ఎలా అంటే అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు, ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎలా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు కదా. కానీ అతను అలా కాదు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే తనని కొట్టడము. సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయి వెళ్తుంది, తన ముందు ఎట్లా వస్తుంది, తన వైఫ్ ఉంది పక్కన. ఎవరైనా అబ్బాయిలు చూడాలంటే కొంచెం గిలిగా ఉంటారు కదా. అయితే అలా కాదు, అమ్మాయిని చూసి వర్ణించడం. చూడు తను ఎలా ఉందో, నువ్వెందుకు అలా లేవు, ఇలాంటివన్నీ పాపం తను చెప్పుకొని చాలా ఫీల్ అయ్యేది. అలా అతను ఒక సైకోలా చేసేవాడు అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చి ఒక రోజు అయితే అండి, నాకు ఎందుకో తనని కలవాలనిపించింది. తనకి అప్పుడు మ్యారేజ్ అయిపోయింది. కానీ నాకు తను ఏమన్నా వచ్చిందేమో ఒకసారి వెళ్ళి చూద్దామని వెళ్ళేటప్పటికి తనని పట్టుకొని చిన్నగా కొట్టడం లేదు తన హస్బెండ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో తలుపేసేసి. వాళ్ళ మమ్మీ కూడా ఉంది పక్కన. వాళ్ళ మమ్మీ ముందరే కొడుతున్నాడు ధమా ధమా అని. నాకు బయటికి వినిపిస్తున్నాయి సౌండ్స్. నాకు ఇంకా ప్రాణం ఆగలేదు. ఫ్రెండ్ కదా, నేను ఏం చేశానంటే వెళ్ళిపోయానండి. నేను వెళ్ళిపోయి ఆంటీ తను ఉందా, తనతో మాట్లాడాలి ఉందా అని అడిగాను. నేను వెళ్ళేటప్పటికి నాకు మాటలు రాలేదు. ఇంకా ఎలా ఏమొస్తాయి మాటలు? నేను వెళ్ళి అడిగేటప్పటికి ఇంక వాళ్ళ మమ్మీకి మాటలు రాలేదు. ఎలా వస్తాయి మాటలు? అక్కడ జరిగే సిచ్యువేషన్ వేరు. ఆ టైంకి నేను వెళ్ళాను కదా. ఏమని చెప్తుంది, ఇంకేం చెప్పలేక లేదమ్మా రాలేదు, వస్తే చెప్తాలే అని తలుపులు వేసేసింది. తను కూడా సౌండ్ చేయలేదు, కామ్గా ఉంది. ఇంకా నాకు అప్పుడు అర్థమైంది తననైతే అతను కొడుతున్నాడు అని అర్థమైంది. అప్పుడు అనిపించింది ఫ్రెండ్స్, నాకు అస్సలు పెళ్లి చేసుకోకూడదు, పెళ్లి చేసుకుంటే ఆడవాళ్ళకి కష్టాలని నాకు ఫస్ట్ అప్పుడు అనిపించింది. సో నా మైండ్లో అది నేను ఫిక్స్ అయిపోయా. నేనంటూ పెళ్లి చేసుకోను, ఇలాగే హ్యాపీగా ఉండిపోతా అన్నట్టుగా నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ప్రాసెస్లో తన గురించి వాళ్ళ మమ్మీ వాళ్ళకి అన్నీ క్లియర్గా తెలిసిపోయి తనకి విడాకులు ఇప్పించేసింది. తర్వాత సెకండ్ మ్యారేజ్కి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు డైవోర్స్ కోసం చూస్తూ. తిన నెంబర్ ఇచ్చాను నేను. మీకు ఎందుకు చెప్పానంటే తన గురించి అంతా ఒక ఐడియా వస్తుంది, తన మెంటాలిటీ ఎలా ఉంది. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అంటే తన సైకోలాగా అతన్ని ఎలా చెప్పాలి, టార్చర్ పెట్టేలా ఉంది తన మైండ్ సెట్. సో తనకి తన నెంబర్ ఇచ్చేసరికి ఆడుకుంది ఫ్రెండ్స్ ఘోరంగా. ఎలాగంటే అలాగ ఆడుకుంది. ఒక్క టైం కాదు, పొద్దులు వస్తాం ఫోన్ చేసేది, విసిగిచ్చేది తనని. అమ్మ తను పాపం ఒకసారి వాళ్ళ పిన్నికి దొరికిపోయాడు. చాలా చాలా వాళ్ళ పిన్ని వచ్చి వాళ్ళ మమ్మీకి చెప్పింది, వాళ్ళ మమ్మీ తిట్టింది. ఇవన్నీ జరిగాయి. ఇదే ప్రాసెస్లో ఇంకొక ఫ్రెండ్ కూడా ఉంది నాకు. తను నా క్లోజ్ ఫ్రెండ్, ఇంటర్లో పరిచయం అయింది. తను కూడా ఉండి తను కూడా చేసింది ఫోను. ఇతను ఏం చేశాడంటే తను ఫోన్ చేసి ఊరికే విసిగిస్తుంటే, అంటే అప్పుడు తను ఇప్పుడు తిను చేసింది కదా, 10th క్లాస్ ఫ్రెండ్ ఏమో తనని బాగా విసిగిచ్చేసింది కదా. అందువల్ల అని చెప్పి ఇతను ఏం చేశాడు, తను ఇంకో ఫ్రెండ్ చేసేసరికి ఏం చేశాడు, తిన ఫ్రెండ్కి ఇచ్చేసాడు ఫోను. తనతో తిను మాట్లాడలేదు, నా ఇంటర్ ఫ్రెండ్తో మా బావ మాట్లాడలేదు, తిన ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ప్రాసెస్లో ఏం జరిగిందంటే వీళ్ళిద్దరూ కొంచెం మెంటల్గా కొంచెం దగ్గరయ్యారు అంటే ఫ్రెండ్స్గా అనమాట. ఈ టైంలో ఏమైందంటే వీళ్ళిద్దరు వచ్చి నాకు చెప్పారు, మేము తనని బాగా ఒక ఆట ఆడుకున్నాంలే, ఇంక వాడిని జోలికి రాడు అది ఇది అని చెప్పారు.
నాకు బాధేసింది. ఏదో సరదాగా ఆట పట్టించమంటే మరి ఇలా ఆట పట్టించారా అనుకోని, అసలు నేను ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఆ నెంబర్ అతనిదా కాదని. ఫస్ట్ ఏం చేశానంటే మైండ్లో ఒక నెంబర్ వచ్చిందండి. మైండ్లో ఒక నెంబర్ వచ్చింది. దాంట్లో ఒక్క నెంబర్ మిస్టేక్ కొట్టాను. ఫస్ట్ కొట్టడం ఒక్క నెంబర్ మిస్టేక్ కొట్టాను. ఆ నెంబర్ రింగ్ అయింది కానీ అదైతే ఎత్తలేదు ఎవరు. సరే అని చెప్పి ఇంకొక నెంబరు మైండ్లో ఉంది కదా, ఇంకో నెంబరు కరెక్ట్గా పెట్టి కొట్టాను అనమాట. కొట్టేసరికి ఇతను ఎత్తేసాడు కానీ లేడీ వాయిస్ లాగా ఉంది చూడడానికి, వినడానికి. హలో హలో అన్నాను. అతను హలో అన్నాడు కానీ అది లేడీ వాయిస్లో ఉంది. అమ్మాయా అబ్బాయా అని, బాలయ్య ఉన్నాడా బాలు ఉన్నాడా అన్నాను. హలో హలో అంటున్నాడు. నా వాయిస్ విన్నాక అతని మెయిల్ వాయిస్ వచ్చేసింది. ఇంకా నాకు భయం వేసేసింది. అమ్మో ఇది ఈ నెంబర్ అని ఇంకొక మాట మాట్లాడడానికి కూడా నాకు ధైర్యం సరిపోలేదు. అప్పుడు ఇచ్చాను నేను మా ఫ్రెండ్స్కి, అంటే కన్ఫర్మ్ చేసుకున్నాక మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. ఇంకా అందుకని అతను ఎవరు చేసినా కానీ నేనేనేమోనని సైలెంట్గా ఉండేవాడంట. ఏమనేవాడు కాదంట. మా 10th క్లాస్ ఫ్రెండ్ తిట్టినా కాముకునేవాడంట, ఇంటర్ ఫ్రెండ్ తిట్టినా కాముకునేవాడంట. ఆమెను వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకున్నాడు అనమాట. నేనేమో తనని ఎత్తుతున్నాను ఫోను, వీళ్ళందరూ చేసి నా తల తింటున్నారు, నేనేం చేయాలరా అని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడంటే, నాకు ఇవ్వరా వాళ్ళు చేసినప్పుడు నేను చెప్తా వాళ్ళ సంగతి అని చెప్పి తను తీసుకొని తిను వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. ఇంకేమైందంటే వీళ్ళు వచ్చి నా దగ్గర చెప్పారు కదా, ఇంక నాకు చాలా బాధేసింది. పాపం కదా నెంబర్ ఇచ్చిన దానికి ఇంతగా ఆట పట్టించడం కరెక్ట్ కాదు, పాపం తగులుతుంది నాకు అని చెప్పి నేను అమ్మని కాల్ చేసి సారీ ఇలాగా మిమ్మల్ని ఇట్లా విసిగించినందుకు సారీ అని చెప్పాను. తర్వాత అక్కడికి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. దేనికో తిరణాలకో దేనికో వచ్చాను. ఫస్ట్ టైం ఆయన 5 రూపీస్ ఇచ్చాడు. 5 రూపీస్ ఇచ్చి మా తమ్ముడికి తనని ఫోన్ చేయమను మాట్లాడాలా అని చెప్పాడు అనమాట. వాడేమో ఆ 5 రూపీస్ తీసుకొని చేంజ్ చేసుకొని తీసుకొచ్చాడు. అక్క రా మాట్లాడాలంటున్నాడు, ఏమో తెలీదు అని. ఎవరు మాట్లాడతారు, నేను వాడి ముందు నటిస్తున్నాను. నేను మాట్లాడను. తమ్ముడు ముందు ఎట్ట బయటపడకూడదు కదా. నటిస్తూ ఉంటే సరే అని చెప్పి ఇంక ఒప్పుకోలేదు వాడు. రా అక్క పోదాం, పాపం బతిలాడుతున్నాడు, ఒకసారి మాట్లాడాలంట అనేసరికి సరే అని పోయాను. కాల్ చేశాను, మాట్లాడాను. ఫస్ట్ ఏం మాట్లాడానంటే, ఏం సార్ మీకు అన్ని అలవాట్లు ఉన్నాయి కదా అని అడిగాను. అడిగేసరికి ఆయన ఉండి ఏం అలవాట్లండి, నాకేం తెలియడం లేదు అన్నాడు. ఏం అలవాట్లా, బీర్ తాగుతారు కదా, బ్రాందీ తాగుతారు కదా, విస్కీ తాగుతారు కదా, కింగ్ ఫిషర్ తాగుతారు కదా అని నేను చెప్పాను. అసలు ఇవన్నీ ఏంటి నాకు అసలు తెలియదు అని చెప్తున్నాడు అమూల్ బేబీ లాగా. నేను అన్నాను, మీకు అలవాట్లన్నీ ఉన్నాయి, మీరు ఆటనగర్లో మీరు వర్క్ చేస్తారు, మీకు అన్ని అలవాట్లు ఉన్నాయి, మీరెందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నారు అని అన్నాను. ఆ మాటకి అసలు ఏం తెలియదండి, ఇవన్నీ కొత్త పదాలు, మీరేంటో చెప్తున్నారు, నాకు అసలు ఏం తెలియదని ఆయన చెప్తున్నారనమాట. అప్పుడేం జరిగింది ఇంకా సరేలే, ఇతనికి నిజంగా అలవాట్లేదా, ఉందా, అబద్ధం చెప్తున్నాడని ఒక డౌట్ అయితే ఉంది. కానీ అతని మీద ఇంట్రెస్ట్ అయితే ఉందండి నాకు. ఇంట్రెస్ట్ అంటే ఎలా చెప్పాలా, చేసుకుంటే ఇతన్నే చేసుకోవాలా, ఇలా అంటే చేసుకోకూడదు. అంటే ఇతను చిన్నప్పటి నుంచి నా వెనక తిరిగిన దానికి, నా ఫ్రెండ్స్ అతన్ని చేసి ఏడిపించిన దానికి, ఇంకొకటి అతను నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఏం అలవాట్లేదని కూడా చెప్తున్నాడు. నాకు ఇవన్నీ కాకుండా అతని హెయిర్, అతని కళ్ళు, మనిషి కూడా నాకు బాగా నచ్చాడు. కానీ నలుపుగా ఉన్నాడే కానీ మనిషి మంచి మనిషి అని అనిపిస్తుంది. మనసు చెప్తుంది కదా ఇతను మనకి కరెక్ట్ పర్సనా కాదా అని. అలా మన మనసు మనకి చెప్పడం స్టార్ట్ చేసింది నాకు. ఓకే ఆలోచించడం ఏం లేదు, ఇంకా మూవ్ ఆన్ అవుతున్నాం. అంటే ఏం జరుగుతుంది మనకేం తెలియదు కదా. పోతూ ఉన్నాం. తిరణాలకు రావడము, అతని కోసం నేను ఎతకడము, నా కోసం అతను ఎతకడము, ఇదే ప్రాసెస్. వెతకడం అంటే కళ్ళతో జస్ట్ చూసుకొని సంతోషపడమే తప్ప ఏనాడు అతను నా లిటిల్ అది ఈ చిటికిన వేలు కూడా పట్టుకోలేదు. ఫస్ట్ అసలు అతను నన్ను టచ్ చేసింది ఎప్పుడంటే, మా పెళ్ళప్పుడు ఒకరోజు ముందు ఇక్కడికి తీసుకొచ్చారు. కోడలు ఇక్కడ నిద్ర చేయాలని వీళ్ళింటికి తీసుకురావడం జరిగిందనమాట. అప్పుడు వీళ్ళింటికి వచ్చిన తర్వాత రెడీ అయ్యి పెళ్లి కూతురు వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు వెళ్తారు గుడికి. అలా వెళ్ళేటప్పుడు అతని చిటికెన వేలు పట్టుకొని మండపానికి వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం అప్పుడే అనమాట. ఇంకెప్పుడైనా అంతే, ఫోన్ అయితే చేసేదాన్ని, మాట్లాడేదాన్ని.
ఫోన్ ఎప్పుడు చేసేదాన్ని అంటే వీక్లీ 2 టైమ్స్ చేసేదాన్ని. అంటే నేను 2-3 రోజులు మించి ఉండలేను అతనితో మాట్లాడకుండా. ఇంట్లో ఫోన్ ఉండేది కాదు, మనకి ఇంట్లో అందుబాటులో ఉండదు ఫోను. సో కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఒక 5 రూపీస్ కాయిన్స్ వేసి మాట్లాడేదాన్ని. కానీ ఒప్పేది కాదు. ఫోన్ పెట్టాలంటే చాలా బాధ. అప్పుడు నువ్వు పెట్టేసే ఫోన్ అని ఇద్దరం తన్నుకునే వాళ్ళం అనమాట. అలా 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 లవ్ స్టోరీ నడుస్తూ ఉంది. మనసు అయితే ఆ టైంలో ఫ్రెండ్స్ ఎంత మంచి ఫీలింగ్ అది లవ్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, చేయని వాళ్ళకి తెలియదు. అది లవ్ అంటే పెళ్లి కాక ముందని చెప్పట్లేదు నేను, పెళ్ళయ్యాక కూడా అరేంజ్ మ్యారేజ్ చేసుకొని పెళ్ళయిన తర్వాత ప్రేమిస్తారు కదా హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళకి కూడా తెలుస్తుంది. కానీ పెళ్లి కాకముందు లవ్ చేస్తూ ఉంటారు చూసారా, ప్రాసెస్లో అతన్ని చూడాలనిపిస్తూ ఆమెను చూడాలనిపిస్తూ ఇద్దరు ఒకరినొకరు కలుసుకోవాలనిపిస్తూ త్వరగా పెళ్లి చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది చూసారా, ఆ ఫీలింగ్ అయితే అస్సలు మర్చిపోలేము ఎప్పటికీ. అలా అతని తర్వాత మా ఇంట్లోకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు వదిలి కూడా వచ్చేసింది. మా వదినికి డౌట్ వచ్చింది. నేను ఫోన్ పట్టుకొని మిద్దె మీదకి వెళ్ళిపోయేదాన్ని. కాలేజీలో ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఆయన నాకు చెప్పాడు. నేను సెకండ్ ఇయర్కి వదిన వచ్చేసి, ఫస్ట్ ఇయర్లోనే వదిన కూడా వచ్చేసింది. మా వదిన పెళ్ళికి కూడా వచ్చాడు అతను. రావాలి కంపల్సరీ అని చెప్పేసరికి పాపం వచ్చాడు. ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకున్నారు. ఫేస్ కనిపిస్తే మళ్ళా గుర్తుపడతారని, అంటే ఈ ఊర్లో వాళ్ళు కదా, అమ్మ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపడతారు కదా, అందుకని ఫేస్ కవర్ చేసుకొని దొంగల్లాగా తిరిగారు వీళ్ళు. వీళ్ళ బ్యాచ్ ఒక 3 ఏమో వచ్చారు పెళ్ళికి. అవన్నీ స్వీట్ మెమరీస్ అండి. అసలు ఇప్పుడు అనుకుంటుంటే నాకు అంత హ్యాపీగా ఉంది. చాలా 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 ఎంజాయ్ చేస్తాం ఆ టైంలో. ఎంజాయ్ అంటే ఇదే, జస్ట్ చూసుకున్నా చాలు ఆ టైంలో, ఇంకేం అవసరం లేదు. అతనితో నేను కలిసి కూర్చోని అవసరం లేదు, మాట్లాడిన అవసరం లేదు, మన తల్లిదండ్రుల పరువు తీయాల్సిన అవసరం అస్సలు లేదు. మా ఇద్దరి మధ్య లవ్ స్టోరీ ఉందని, లవ్ స్టోరీ నడుస్తుందని మా అమ్మ వాళ్ళకి కూడా తెలియదు. నేను ఓపెన్ అయ్యి చెప్పేదాకా తెలియదు వాళ్ళకి. వదిన పెళ్ళి అయిపోయింది, వదినకి డౌట్ వస్తుంది, ఏంటి ఈ పిల్ల ఎంతసేపు ఫోన్ మాట్లాడుతుంది, ఎవరితో మాట్లాడుతుంది అని అయితే డౌట్ వస్తుంది. ఈ ప్రాసెస్లో నాకు మిస్డ్ కాల్స్ వచ్చాయి. ఇతని దగ్గర నుంచి నెంబరు ఇతనికి తెలియకుండా, ఇతని ఫ్రెండ్ వేరొకడు, వాడికి ఫస్ట్ నుంచి నేనంటే ఇది, కానీ వాడు నాకంటే చాలా చిన్నవాడు ఏజ్లో, నాకైతే లేదు. అతన్ని నేను సొంత తమ్ముళ్ళలా చూశాను. అతను నా ఫ్రెండ్ తమ్ముడు, నా తమ్ముళ్ళలాగే చూశాను అతన్ని. అతను ఏం చేశాడంటే నా నెంబర్ తీసుకొని ఫోన్ చేశాడు డైరెక్ట్గా. ఇతనైతే ఫోన్ చేయడు, నేను చేసేదాకా ఇతను ఫోన్ చేయడు. ఎందుకంటే ఇంట్లో మమ్మీ అన్న అందరూ ఉంటారు కదా, తిడతారు, అమ్మాయికి ప్రాబ్లం కాకూడదని చేయడు. ఇతనికి తెలియకుండా ఇతని నెంబర్ తీసుకొని అతను మిస్డ్ కాల్ ఇచ్చాడు. మా అన్న వెంటనే చేసి అడిగితే ధన వల్ల కాలేజ్ ఫ్రెండ్ అనేది చెప్పాడంట. ఇంకా నన్ను తిట్టడం మొదలు పెట్టాడు మా అన్న. నీ కాలేజీలో అందరికి ఇస్తావా నెంబరు, అసలు అబ్బాయిలకి ఎందుకు ఇస్తావు నువ్వు నెంబర్ అని చెప్పి తిట్టేశాడు. ఏం పేరు చెప్పారు అనగానే నాకు ఇంక కోపం వచ్చేసింది. ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చాను, వాడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను, నువ్వు ఎందుకు చేస్తావురా అసలు అని చెప్తే, నీకు అతను చేస్తాడు అంటే మా బావ చేస్తాడు కదా అని అడిగాడు. నీకు అతను నాకు చేస్తాడని ఎవరు చెప్పారు, నీకు వాడికి ఇద్దరికి పగిలిపోద్ది నా చేతిలో అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నేను సైలెంట్గా వెళ్ళిపోయాను అనమాట. ఓకే, ఇంక ఇక్కడికి ఆపేద్దాం మన లవ్ స్టోరీ, అదే మా లవ్ స్టోరీ. మళ్ళా ఇంకొక స్టోరీలో వద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.